హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుంటామండి. చాలా టేస్టీ బిర్యానీ. గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. బాగా కరిగింది నెయ్యి, ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు ఇందులోకి మసాలా ఐటమ్స్ వేసుకుంటాము. జీలకర్ర, ఎలాచీలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఎలాచీ వచ్చేసి కొద్దిగా దంచి వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆకు దినుసులు అండి. ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివండి. పుదీనా, బిర్యానీ ఆకు, ఆల్ స్పైస్ ఆకు అండి. చాలా టేస్ట్ అండి. మనకి ఆల్ స్పైస్ ఆకు కానీ బిర్యానీ ఆకు కానీ ఫ్రెష్ చేసుకోవడం వల్ల మీరు కానీ ఈ చెట్లు ఇంట్లో తెచ్చి పెట్టుకొని వేసుకోవచ్చండి. చాలా టేస్ట్ అంటే ఇంకా అది వేసుకొని తినే వాళ్ళకి తెలుస్తుందండి. అంత బాగుంటుంది. బాగా ఫ్రై అయ్యాయి ఆకులు కానీ. ఇప్పుడు వచ్చేసి వెల్లుల్లిపాయలు 10 రెబ్బలు కొలిచి వేసుకున్నాను, పొట్టు తీసి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ వచ్చేసి 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. బిర్యానీకి ఎప్పుడైనా ఆనియన్స్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ ఆనియన్స్ వల్లనే మనకు బిర్యానీ టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేసినామంటే ఈ ఆనియన్స్ కానీ తొందరగా వేగుతాయండి. కొద్దిగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్నాము. మరీ ఎక్కువ బ్రౌన్ అయితే చేయలేదండి, కొంచెం కలర్ వచ్చిందంటే చాలు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను 1 స్పూను. పచ్చిమిరపకాయల పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నానండి. మనం చేసుకునేది వచ్చేసి వైట్ చికెన్ బిర్యానీ, అందుకోసమని ఆనియన్స్ ఈ కలర్లో తీసుకున్నానండి. మామూలు బిర్యానీ చేసుకున్నామంటే బాగా బ్రౌన్ చేసేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లా చేసుకున్నామంటే ఆనియన్ ఒక తీపి ఇస్తుందండి టేస్ట్. ఆ తీపిదనం వచ్చేసి ఈ వైట్ బిర్యానీకి చాలా బాగుంటుంది. పసుపు వేసుకుంటాము. చికెన్ వేస్తున్నాం కదా, దానికనేసి ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంట్లోనే చేసిన గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. కావాలంటే మీరు బిర్యానీ మసాలా కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు చికెన్ బాగా కడిగి ఉంచుకున్నానండి. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. 3/4 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇంత చికెన్ ఎక్కువ వేయడం వల్ల మనకి రైస్ వచ్చేసి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది బిర్యానీ మనకి తినేటప్పుడు. బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం మసాలా పట్టేంతవరకు. ఇప్పుడు మూత పెట్టేసుకుంటామండి. అందులోని చికెన్లోనే వాటర్ వచ్చినాయి కదా, ఇప్పుడు అవి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కానీ ఒకసారి బాగా ఇట్లా కలుపుకుంటాము. చికెన్ బాగా చికెన్లో కలిసేలాగా. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నానండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటే అన్ని గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటరు. మనం ఇది కుక్కర్ పెట్టలేదండి, మామూలుగానే ఉడికించుకుంటాం మనం దమ్మించుకొని. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. బాస్మతి రైస్ 1 అవర్ ముందే బాగా వాష్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ రైస్లో వాటర్ ఏం లేకుండా మొత్తం వంచేసుకుంటాము. మనం ఎసురులో వచ్చేసి వాటర్ కరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి ఈ రైస్లో వాటర్ ఏమి ఉండకూడదండి. 1 అవర్ ముందే మనం సోక్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి రైస్ తొందరగా ఉడుకుతుంది. దమ్మించుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది, మనకు పొడి పొడిగా బాగా వస్తుందండి రైసు. ఇప్పుడు బాగా ఉడికింది కదా, ఇప్పుడు చికెన్ కానీ బాగా ఉడుకుతుంది. ఫ్రై అయింది ముందు, ఇప్పుడు ఉడికించుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఒక 60-70% చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకుంటాం. ఈ రైస్ వేసినప్పుడు చూడండి వాటర్ కరెక్ట్ లెవెల్ ఉంటాయండి. మనకి ఎక్కువ పైన మరీ ఎక్కువ ఉండవు వాటరు. ఎక్కువ కలుపుకోకూడదు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుంటామండి. బాస్మతి రైస్ కదా, విరుగుతాయి ఎక్కువ కలుపుకున్నామంటే.
ఇప్పుడు ఇది మామూలుగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఉడికించుకుంటాము. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికిందండి. బాగా వాటర్ అంతా ఇంకిపోయి కొంచెం బుడగలు వస్తున్నాయండి ఇప్పుడు వాటర్ లోపల నుండి. ఇప్పుడు వచ్చేసి మనం దమ్ పెట్టుకుంటాము. ఆ మూతకి ఓళ్ళు ఉంటుంది కదా, దానికి పుల్లబెట్టి క్లోజ్ చేసుకుంటాము. క్లోజ్ చేసుకొని ఇది వచ్చేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయాలండి. చూడండి మన బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా. ఈ వాటర్ కానీ ఇంత కొలతలుగా మీరు కరెక్ట్గా వేసుకున్నారంటే మనకి బిర్యానీ నీళ్ళు ఎక్కువ తక్కువ అవ్వండి, కరెక్ట్గా వస్తుంది బిర్యానీ. కానీ చూడండి ఎంత పొలుకులుగా ఎంత బాగా వచ్చింది రైసు. చాలా బాగుంటుందండి. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి అడుగులో కానీ ఏం మాడకుండా మంచిగా వాటర్ కానీ లేకుండా కరెక్ట్గా ఉడికిందండి రైసు. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నామంటే కరెక్ట్గా ఉంటుంది. ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నామండి. సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్నాం కదా, నేను తింటున్నానంటే ఎంజాయ్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది బిర్యానీ. కానీ మీరు ఇట్లనే చేసుకొని తిని కామెంట్స్లో కామెంట్ పెట్టండి ఎట్లా వచ్చిందని. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా చేయొచ్చండి బిర్యానీ. చాలా టేస్టీగా వస్తుంది. ఓకే వ్యూవర్స్, నేను ఎంజాయ్ చేస్తాను, మీరు ఇట్లనే చేసి ఎంజాయ్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.